మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామంలో కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు తమవేనంటూ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మామిడి రైతులు వాపోతున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్న మామిడి రైతులతోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏళ్ల తరబడి మామిడి తోటలను సాగు చేస్తున్నటువంటి భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి తమ భూములంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ కూడా భూములను స్వాధీనం చేసుకోవడానికి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా కొంతమంది రైతులైతే జిల్లా కలెక్టర్ గారి అయితే తమ గోడు వినిపించారు. ముఖ్యంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బంది ఏంది, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి కారణం ఏందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చి మీరు, మీ ప్రధాన సమస్య ఏంది, ఎన్నేళ్ల నుంచి మీరు తోటలు సాగు చేస్తూ ఉన్నారు? మాది నెన్నెల మండల్ ఆవడం గ్రామం, మంచిర్యాల డిస్టిక్. మాది ఆవడం. మేము గత దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి అది ఆల్రెడీ అది గవర్నమెంట్ భూమి. అది గవర్నమెంట్ భూమిలో మేము స్టార్టింగ్ నుంచి మేమే కబ్జాలో ఉన్నాం. మా తాతల తండ్రులు కూడా దాంట్లో కబ్జాలో ఉండే, అది మాదే ఉండే. అప్పుడు గవర్నమెంట్ ఏదో బొగ్గు కానీ ఏదో కట్టెలు కాల్చడానికి వీళ్ళు వచ్చారు, వలస వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులని వాళ్ళు అనుకూలంగా మార్చుకొని అప్పుడు అమాయక ప్రజలను, అప్పుడు అంతా అమాయకులు ఉండే మా తాతల తండ్రులు, వాళ్ళని అమాయకంగా ఏదో ప్రలోభాలు పెట్టి మా భూములన్నీ వాళ్ళ పేరట, బినామీల పేరట వాళ్ళు పట్టాలు చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరట ఉన్న పట్టాలన్నీ ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉండరు. అయినా వాళ్ళు పట్టాలు చేసుకున్నా కూడా గతం నుంచి కూడా మేమే కబ్జాలో ఉన్నాం. అక్కడ ఉన్న మామిడి తోటల కాయలు కానీ ఇప్పటికి దున్నడం కానీ సాగు చేయడం కానీ అంతా మేమే చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడ రావట్లేదు, వాళ్ళు చూడరు. కానీ ఈ మధ్యలో ఏమవుతుంది అని అంటే వాళ్ళు మా పేరట పట్టాలు ఉన్నాయి, మేము రియల్ ఎస్టేట్లతో కుమ్మక్కాయి ఈ మా పేరట పట్టాలు ఉన్నాయి, మీరేమన్నా చేసుకుంటే చేసుకోండి భయ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లతో కుమ్మక్కాయి మా రైతుల దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు కూడా మేము జరగనీయం. మేము చాలా ఏళ్ళ నుంచి మా తాతల కాలం నుంచి కబ్జాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కబ్జా నుంచి మేము తొలగడానికి లేనేలేము. కలెక్టర్ గారు కూడా అప్లికేషన్ ఇచ్చాం. కలెక్టర్ కూడా అంటున్నారు మీరు ఆ కబ్జాలను అయితే ఉండండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం అవకాశం ఇవ్వకమన్నారు. మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి లేదు. అసలు వాళ్ళ భూములు కాదు, వాళ్ళు కూడా బినామీ పేర్ల మీద ఉన్నాయి. అవి బినామీ పేర్ల మీద చేయించుకున్నారు. 100 ఎకరాలు ఉన్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రియల్ ఎస్టేట్లకు ఇచ్చే పరిస్థితి లేదు. 100% మేము రైతులమే స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల లేసేలో మీరు అసలు ఏది పరిస్థితి అక్కడ? మీరు అంటే ఏదైతే మీరు గతంలో కూడా సర్పంచ్గా పనిచేసారు, ఆ పీరియడ్లో ఏం జరిగింది? అసలు నిజంగా కూడా రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తానని తెలుస్తా ఉన్నది. ఏంది అసలు పరిస్థితి అక్కడ, ఏం జరుగుతుంది? వాస్తవంగా ఏంటంటే అది 1954-55లో అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే. అప్పుడు ఏంటంటే అప్పుడు రైతులందరూ కొట్టుకున్నారు. తాతల కాలం నుంచి అది 54-55 అంటే తండ్రులు వస్తారు, తాతలు వస్తారు, అది మొత్తం కొట్టుకొని సాగు చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో పాటు ఏమైందంటే ఇదే ఈ ఎన్వీరారెడ్డి గారు ఆ బొగ్గులు కాల్చడానికి అప్పుడు మంచిర్యాల అటువంటి ఉంటే కోపులు ఉంటూ పట్టుకొని బొగ్గులు కాల్చడానికి వచ్చేటోడు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ వీళ్ళందరూ చేసేది చూసి ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అని పట్టువారితోటి కానీ తర్వాత అప్పుడున్న తహసీల్దార్తో కానీ ముక్కయి దాదాపుగా వాళ్ళ పేరు మీదకి వచ్చేటట్టు చేసుకున్నాడు. కాబట్టి దానికోసం ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ అందరూ పట్టుకొని వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఉన్న పరిస్థితి చెప్పినాం. 54-55 నుంచి తీయండి సార్, మీరు సర్వే చేయండి, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది, గరీబ్ వాళ్ళకి కానీ రైతులు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి చెప్పినాం. దానికి కూడా సార్ అనుకూలంగా స్పందించుకుంటూ మీరు భూమి మీద ఉన్నట్లయితే ఆ భూమిని మీరు సాగు చేసుకుని మీరే ఉండండి, నేను సబ్ కలెక్టర్ గారికి రాసి దాన్ని నిషేధిత భూమి నుంచి తొలగించబడదు, అది ఉంటుంది, మీకు నేను ఉన్నాను చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, మీకు ఎంత ఉంది, అసలు ఏంది పరిస్థితి అక్కడ? 4 ఎకరాలు ఉంటాయి, 4 ఎకరాలు 2 ఉంటుంది. అది సీలింగ్ ఇచ్చిన భూములు 70 సీలింగ్ ఇచ్చారు సార్. సీలింగ్ ఇచ్చినప్పటి నుండి సీలింగ్ దొరలకు అప్పుడు సీలింగ్ ఇచ్చినప్పుడు ఆ రైతులకు భూమి హ్యాండ్ చేయలే. అప్పుడు దొరలు తోడబెట్టుకున్నారు. ఇప్పుడు 590 కానీ 578 సర్వే నెంబర్ కానీ 5668 సర్వే నెంబర్ కానీ 10 నెంబర్లు, ఈ నెంబర్లలో ఆలే కబ్జాల్లో ఉండి రైతులకు సీలింగ్ ఇచ్చి 73 సీలింగ్ ఇచ్చినప్పటికీ కూడా రైతులకు హ్యాండ్ ఓవర్ చేయాలి భూమి. దొరలు అప్పుడు సీలింగ్ ఇచ్చినప్పుడు మాకు వచ్చి 1, 2 అప్పుడు కూడా వచ్చినాయి. సీలింగ్లో కూడా ఇయ్యలేదు తెంపుకోపోకుండా. వాళ్ళ ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చి 12 కోట్లకు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వచ్చి 12 కోట్లకు మాట్లాడుకొని ఈ భూములు మేము కొన్నామని దాదాపు కొన్ని సంవత్సరాలు ఉండి ఒక 20 సంవత్సరాలు అప్లికేషన్ పెట్టుకున్నాం. ఈ భూ సర్వే చేసి మాకు ఉన్న భూములు మా అద్దు పెట్టి మాకు పట్టాలు చేసిన బుక్కులు మాకు ఇవ్వమంటే వాళ్ళు ఎప్పుడు ఇంక్వైరీకి కొలుదామని నోటీసులు పంపిస్తే దొరగారు పంపిస్తే వాళ్ళు రాకట్లేదు. ఈ వారం వస్తాం, ఆ సంవత్సరం ఎప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పటి నుండి 20 సంవత్సరాలు పెడతాను పెట్టి తిరిగి ఇంతవరకు వచ్చినాం. ఇప్పటి వరకు కూడా భూములు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. రైతులను బెదిరించుడు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేందుకు అమ్ముకోడు. 12 కోట్లకు మాట్లాడుకున్నారు. ఇన్ని అప్లికేషన్లు పెట్టుకుంటే ఒకరోజు కూడా ఇంతవరకు ఎవరు రాలే, ఎంఆర్ఓ వాళ్ళు కలెక్టర్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మా భూములు మా తాతలు ఉన్నప్పుడు దొరకు సేవ చేసి సాదిరు. మామిడి రైతులైతే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏళ్ల తరబడి గత 40-50 ఏళ్ల నుంచి కూడా మామిడి తోటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తాను. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి కూడా
తమ భూములంటూ తమ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా గతంలోనే చాలాసార్లు కూడా అధికారుల చుట్టూ తిరిగినా కూడా తమ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా కూడా అధికారులు చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించి తమ భూములు తమకు అప్పజెప్పే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే రైతులైతే అధికారులను ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.